హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే పెద్ద నుంచి ఒక పోస్టర్ దించారు. హైప్ 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 తో చంపేసేలా ఉన్నారు. 11 గంటల 45 నిమిషాలకి ఫిల్మ్స్ రాబోతుంది. పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. నాట్ ఓన్లీ ఫ్యాన్స్, టీఎఫ్ఐ మొత్తం ఎదురు చూస్తుంది. పెద్ద సృష్టించబోయే సునామీ ఎలా ఉండబోతుందో అందరూ చూడబోతున్నారు. రామ్ చరణ్ నుంచి మరొక కల్ట్ డైరెక్టర్ ఇండియన్ సినిమాకి పరిచయం కాబోతున్నాడు. అసలు ఈ పోస్టర్ చూసారా? మెంటల్ పోస్టర్, అసలు డేంజర్ పోస్టర్. రామ్ చరణ్ ని ఎలా అయితే చూడాలనుకుంటున్నామో అలా చూపిస్తున్నాడు బుచ్చిబాబు. మనకి లైఫ్ టైం సెటిల్మెంట్ చేయబోతున్నాడు. అసలు ఆ పోస్టర్ చూస్తుంటే ఆగట్లేదు. అసలు ఎప్పుడెప్పుడా గ్లిమ్స్ వస్తుందని చెప్పేసి పొద్దున్న 5 గంటలకి లేచిపోయా, 5-6 గంటలకు లేచిపోయా. అప్పటి నుంచి ఇంకా ట్విట్టర్లో ఉన్నా, సోషల్ మీడియాలో ఉన్నా, అసలు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. ఈ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ రోజు శ్రీరామనవమి కానుకగా. సో అభిమానులందరికీ కూడా హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజు రాముడి యొక్క భయంకరమైనటువంటి అవతారం, శత్రువులు కూడా దడుచుకునేంత భయంకరమైనటువంటి అవతారం, శత్రు సంహార రామ, బాక్స్ ఆఫీస్ రామ దిగబోతున్నాడు 11:45కి. ఈ పోస్టర్ చూస్తా ఉంటే ఎన్ని రికార్డులు పెద్ద క్రియేట్ చేయబోతుందో, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టేయబోతుందో అని ఆ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క బ్యాంగర్, ప్రతి పోస్టర్ బ్యాంగరే. ఎప్పుడైతే మనకి ప్రీ లుక్ వచ్చిందో, వెనకాల సిగరెట్ పట్టుకొని ఆ లుక్ కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి ఆ ఇంటెన్స్ లుక్ కావచ్చు, ఇప్పుడు దించినటువంటి ఈ లుక్ కావచ్చు, అసలు ఈ లుక్ లో చరణన్న జాతిని నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది గ్లిమ్స్. అది మనం చూడబోతున్నాం. రికార్డులన్నీ బద్దలు కొట్టేయబోతున్నాం. గ్లిమ్స్ తోనే రికార్డులన్నీ బద్దలు కొట్టేయబోతున్నాం. ఈ పోస్టర్ మీకు ఎలా అనిపించింది? రిపీట్ వాల్యూ పోస్టర్ ఇప్పుడే జస్ట్ వచ్చింది, అలా చూస్తూనే ఉన్నాను. నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. రంగస్థలానికి బాబు సినిమా రాబోతుంది. చిట్టి బాబుకి బాబు సినిమా లోడింగ్ ఫ్రమ్ రామ్ చరణ్, ఫ్రమ్ బుచ్చిబాబు. నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ఇండియన్ సినిమా ఈస్ పెద్ది. ఈ పోస్టర్ మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఎంతలా గ్లిమ్స్ కోసం ఎదురు చూస్తున్నారనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.